సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఈ చక్కని సమయంలో దేవుని సేవకులు మరి మన మధ్యలో ఉన్నారు. కొమ్మినేని ఉదయ్ చౌదరి గారు, వణుకూరులో దైవజనులు కిషోర్ బాబు గారని ఉన్నారు. అద్భుతమైన దేవుని సేవ అక్కడ జరిగిస్తున్నారు. దాదాపు ఒక 25 నుండి 30 సంఘాలు ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో. మొన్న మన ఉపవాస ప్రార్థనలకు పిలవడానికి ఫోన్ చేసినప్పుడు ఆయనకి ఖాళీ లేదని ఆయన రాలేకపోయారు. మరి కిషోర్ బాబాయ్ గారి సంఘంలో వారి మేనల్లుడు ఉదయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన కూడా బెంగళూరులో బీటీహెచ్ చేసి వచ్చారు. మరి ఈ రాత్రి వాక్యం అందించాలని బాబుని ఆహ్వానించినప్పుడు ఆయన సంతోషంగా అంగీకరించి మన మధ్యకు వచ్చారు. ఇలా అప్పుడప్పుడు ఎందుకు వేరే దైవజనులు పిలిచి వాక్యాలు మీకు చెప్పించేది అంటే, మీకు క్రొత్తదనం కావాలి. రెండోది, ఆయా దైవజనులను దేవుడు రకరకాలుగా మనతో మాట్లాడుతారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఒక వాక్యాన్ని ఒక దైవజనుడు ఒక రకంగా చెప్తే, అదే వాక్యాన్ని మరొక దైవజనుడు ఇంకొక రకంగా ఆత్మ నడిపింపుతో చెబుతూ ఉంటారనమాట. దేవుని వాక్యంలో ఉన్న క్రొత్తదనం అది, మాధుర్యం అనేది అది అనమాట. కనుక మరి ఈరోజు దేవుని సేవకులు మనతో ఉండడం చాలా సంతోషకరం. పోయిన ఆదివారం ఎవరు వచ్చారు మన దగ్గరికి? మర్చిపోయారా? మర్చిపోలేదా? ఎవరు? ఎరపనేని జాన్సన్ గారు వచ్చారు. ఏం వాక్యం చెప్పారు గుర్తుందా? మర్చిపోయారు. అది మర్చిపోయారు. మనం దేవుని ప్రణాళికలో ఉన్నాము అనేది కొన్ని విషయాలు ఆయన చక్కని మాటలు తెలియజేశారు. రైట్. ఈరోజు మరి దేవుడు తన దాసుల్లో నుండి మనతో మాట్లాడబోతుండగా శ్రద్ధగా ఆలకించుదాం. ఈ సమయంలో ఉదయ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా వారు కొద్దిగా రుణహాస్యములతో చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ చేరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నాకు ఎంతో అవకాశాన్ని కల్పించిన మొట్టమొదటిగా నా దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. అలాగే ఈ సంఘ కాపరి గారు సురేష్ బాబాయ్ గారికి, అలాగే శరమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ కొద్ది సమయంలో, నాకు ఇచ్చిన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు నేను మీ అందరి కొరకు బిగ్గరగా చదివి వినిపిస్తాను. మీరు అందరూ వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మేము ధ్యానిస్తున్న ఈ యొక్క వాక్యమునైనా కేవలము నీ ఆత్మ ద్వారా, నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానైనా మేమందరము ప్రభువా దాన్ని విడి ప్రభువా దాన్ని మా హృదయంలో నాటుకొని వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ చదువుబడిన యొక్క వాక్యంను కూడా దీవించుమని యేసు నామములో అడుగుచున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. నేను మొట్టమొదటికి ఒక ప్రసంగంలోనికి వెళ్ళేటప్పుడు ఒక ప్రశ్నతో నేను ప్రారంభించాలని ఆశపడుతున్నా. అయితే ఆ ప్రశ్న ఏంటంటే, మీరందరూ గమనించండి. ఆ ప్రశ్న, ఒకవేళ ప్రభు కానీ ఈరోజు ఈ సమయంలో మన సంఘంలోకి అడుగు పెట్టుకుంటూ నడుస్తూ వస్తుంటే, ప్రభు ఇది నా వధువు సంఘము అంటాడా, లేదా కొంతమందిని చూసి లేదా అందరిని చూసి ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటాడా? ఈ ప్రశ్న మీ హృదయంలో ఉంచుకోండి. దినాన ఒకవేళ ప్రభు కానీ మన సంఘంలోకి అడుగు పెడితే, ప్రభు ఇది నా వధువు సంఘము అని ప్రభు అనుకుంటాడా, లేదా కన్నీళ్లు పెట్టుకొని ప్రభు సంఘమును విడిచి వెళ్ళిపోతాడా? ఈ ప్రశ్న మీలో పెట్టుకోండి. ఈరోజు ప్రభు మన కొరకై చనిపోయారు. ఆయన చనిపోయింది చాలామంది అనుకుంటారు
చనిపోయింది. నేను ఒక పెద్ద సంఘం కడటానికి, చాలామంది విశ్వాసం రక్షించడానికి, చాలా జనాంగాన్ని నేను తయారు చేయడానికి, పెద్ద పెద్ద చర్చిలు నేను కడటానికి నేను విశ్వాసంతో చెప్తున్నాను. ఈ లైట్లు అయినా కానీ, ఈ యొక్క ఫ్యాన్లు అయినా కానీ ఆదిమ సంఘాల్లో లేవు. ఆ సంఘాల్లో ఏమీ లేవు. వారి నోటి ద్వారానే సువార్త వెల్లడిపరచబడింది. ఈ దినమున ప్రభు మన కోసమై చనిపోయారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న ధ్యానాంశం ఏంటంటే ప్రభు తన సంఘం పట్ల ఉన్న ప్రేమ. ఈరోజు మనం ధ్యానిస్తున్న ధ్యానాంశము ప్రభుకి తన సంఘం పట్ల ఉన్న ప్రేమ. అయితే దీన్ని మీకు ఇంకా మరింత అర్థం కావాలంటే, ప్రేమ అంటే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క ఆసక్తి. సంఘం పట్ల ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు, ఈ దినాన మనము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథముల నుండి ధ్యానిద్దాం. ప్రభు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయం కొరకు నేను ఎంతగానో ప్రభువుని మరొకసారి స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ఈ రీతిగా సజీవులుగా మనం ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. సేవ చేస్తున్నామంటే దేవుని కృప మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నామన్నా దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మొదట్లో మిమ్మల్ని ఒక ప్రశ్న వేసే కదా, మన సంఘానికి దేవుడు ఒకవేళ నడుచుకుంటూ వస్తే ఇది నా వధువు సంఘము అని ప్రభు అనుకుంటాడా, లేదా కన్నీళ్లు విడుస్తూ ప్రభు వెళ్తాడా? ఈ ప్రశ్న మీ హృదయంలో ఉంచుకోండి. మన ప్రసంగము చివరిలో ఈ ప్రశ్నకు జవాబు ప్రభువే అనుగ్రహించునుగాక. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ప్రభు తన వధువు సంఘం కోసము తన రక్తాన్ని చిందించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో మనము చదివినట్లుగా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక. అయితే ఈ దినమున ప్రభు, చాలామంది అనుకుంటారు ఈ దినాన ప్రభు నా కోసమే చనిపోయాడు. కొంతమంది చెప్తారండి, ప్రభు నా కోసమే చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా మీ అందరూ, ఈ దినమున చాలామంది ఆలోచనలు ఎలాగుంటాయి అంటే, మన పక్కింటి వారైనా ఎదురింటి వారినైనా వారిని దృష్టిలోకి తీసుకోకుండా నా కోసం మాత్రం ప్రభు చనిపోయాడు, మరి పక్కన వారి కోసం. అయితే నేను చెప్తున్నాను, ప్రభు నీ కోసం నా కోసం కాదు, సర్వ మానవాళి కోసం ప్రభు చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొంతమంది అంటారు, నేను కొన్ని చోట్ల విన్నా, ప్రభు చనిపోయింది ఇట్లా ఆరాధనలు పెట్టుకోవటానికి, ఇట్లా పాటలు పాడుకోవటానికి, ఇట్లా ఆదివారపు ఆరాధనలు పెట్టుకోవటానికే ప్రభు చనిపోయాడు అని ఒక ఆయన దగ్గర నేను విన్నా. అయితే నేను చెప్తున్నాను, మనందరినీ కూడా ఒక వధువు సంఘంగా ప్రభువు చేర్చుకోవటానికి ఆయన రక్తాన్ని ప్రభు మన కొరకే చిందించాడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క దృష్టిలో ఇది ఒక స్థలము కాదు. దేవుని దృష్టిలో ఇది ఒక స్థలము కాదు. మనకు కనపడది ఇది రామారపాడు చర్చు, ఇది ఒక స్థలం. మనం అనుకుంటామా అనుకోమా? మీరు ఇప్పుడు ఈ సంఘానికి రావాలంటే ముందుగా మీరేం తెలియజేస్తారు? ఇదిగో స్థలం, ఇది ఇక్కడికి రావాలి, అవునా కాదు? అయితే దేవుని దృష్టిలో ఇది మాత్రము స్థలము కాదు, ఇది ఆయన ఏర్పరచుకున్న సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయంటే, మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక బిడ్డ ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. అయితే తన కుటుంబం అంతా కూడా చాలా వేదన, చాలా దుఃఖము, చాలా ఆందోళన, ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ప్రయాణమై వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు వారు దిగవలసిన గమ్యస్థానం వచ్చింది. అక్కడికి దిగాడు. దిగిన తరువాత ఇంట్లోకి వెళ్ళి తనకు ఆహారం తినాలి అనిపించిన తర్వాత గ్యాస్ పొయ్యి వెలిగించుకున్నాడు. ఒకేసారి అది ఫైర్ అయిపోయింది, పేలిపోగానే ఆ వ్యక్తి మంటల్లో ఏడుస్తున్నాడు, నన్ను కాపాడండి. అయితే అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావుగా, నీ దేవుడు నిన్ను కాపాడలేడా? నువ్వు యేసయ్యా అని జపం చేసుకుంటూ తిరుగుతున్నావుగా, దేవుడు నిన్ను కాపాడలేడా అని నిందలు వేస్తున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఆ మంటల్లో ఈ వ్యక్తి కాలిపోయాడు. ఇప్పుడు తనకి ఇవ్వబడిన కుటుంబం, తన భార్య, తన బిడ్డలు, వీరందరినీ చూసి అక్కడున్న ప్రాంత ప్రజలు అంటున్నారు, అరే ఇతను భర్త చనిపోయాడు రా, యేసయ్య అని జపం చేసుకుంటూ తిరుగుతాడు కదా, యేసుక్రీస్తుని నమ్మండి అని జపం చేసుకుంటూ తిరుగుతాడు కదా, మంటల్లో గాలి చనిపోయాడు రా, అప్పుడు వాళ్ళ దేవుడు రాలేదురా. ఇటువంటి నిందలు వేసే లోకంలో మనం ఉన్నాం. ఈ దినమున అటువంటి పరిస్థితిలో మనము కూడా కొన్నిసార్లు నివసించిన వారం అయితే
నా దేవుడు ఈ దినమున చెప్తున్నాడు, మనుషులు నిన్ను నిందించిన, అవమానపరిచిన, నిన్ను హేళన చేసిన, నేను మాత్రము నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నవ్వుతారు. నీ యజమాని చనిపోయాడుగా, ఇప్పుడు నీకేంటి, నీకు ఆధారం ఏంటి? భర్త లేని వారికి ఆయనే భర్త, భార్య లేని వారికి ఆయనే భార్య, ప్రతి విషయంలో తోడుని నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు నిందించిన వారి ఆలోచనలు, వాళ్ళు కూడా క్రైస్తవులే ఒక రకంగా. వాళ్ళు ఎలాంటి వారు అంటే, చర్చికి వెళ్దాంలే, నాకు చర్చికి వెళ్ళాలి అని ఫీలింగ్ వచ్చినప్పుడు వెళ్దాంలే అని కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో ఎప్పుడు రొటీన్గా జరిగేదే కదా, రొటీన్గా పాటలు పాడతారు, రొటీన్గా వాక్యం చెప్తారు, ఇదే కదా ఎప్పుడు జరిగేది, వెళ్దాంలే అని కొద్దిగా బద్ధకంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంకోళ్ళు చర్చి మాకు బోరు కొడుతుంది. ఏం కొడుతుంది? చర్చు మాకు బోరు కొడుతుంది, ఎప్పుడు చూసిన మనుషులే, ఎప్పుడు చూసినా అయ్యగారే, ఎప్పుడు చూసినా ఈ 4 గోళ్ళే. కొంతమంది ఆలోచనలు అలాగ ఉంటాయి. ఈ దినమని నేను చెప్తున్నాను, చర్చ్ అంటే 4 గోడలు కాదు. చర్చ్ అంటే ఇక్కడ లైటింగ్స్, ఈ మైకు, ఇవేమీ కాదు. చర్చ్ అంటే, ఈ యొక్క సంఘము అంటే దేవుని యొక్క ఆలయము అని నమ్మండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఆలోచనలు ఒకవేళ మీలో ఏమైనా ఉంటే, ఇది నుండి తొలగించుకోండి. చర్చికి వెళ్దాంలే, ఇంకా ఎప్పుడు 7:30కే కదా, లేదా 8కే కదా. ఈరోజు ప్రభు మన కొరకై ఆయన త్వరలో రాబోతున్నాడు. రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలను మనం చూస్తే, ఇస్రాయేల్ దేశంలో రెడ్ హైఫర్ అనే ఒక ఆవును బలించారు. అది జస్ట్ ప్రాక్టికల్గా. ఆవు ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా చేయాలంటే రిహార్సల్ చేస్తాం, పాట పాడాలన్నా ముందుగా నేర్చుకున్న అలా ఒక రిహార్సల్ చేశారు. ఒకవేళ కానీ అది నిజంగా కాల్చబడితే, ఒకవేళ అక్కడున్న ఇజ్రాయేల్ దేశ ప్రజలు 3వ దేవాలయాన్ని తిరిగి కట్టే లోపలే దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చే సమయం లోపలే మనం సిద్ధపడాలి ఈ దినాన. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీరేమైనా అంటే, మీరు చాలా మంచివారు, మిమ్మల్ని నేను తప్పు పడట్లేదు, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరేమైనా అటువంటి ఆలోచనలు ఉన్నాయేమో, ఎవరైనా హేళన చేసే, ఎవరైనా ఇబ్బంది పెట్టే, కృంగదీసే, అవి మానాలి ఈ దినాన మనం అందరము కూడా. అయితే ఈరోజు చాలామంది అంటారు, నాకు యేసయ్య అంటే అమితమైన ప్రేమ, నాకు యేసయ్య అంటే లెక్కలేనంత ప్రేమ, కానీ చర్చిలో ఈ మొహం చూస్తే మాత్రం నాకు పడదు. యేసయ్య అంటే నాకు చాలా ప్రేమ అండి, అంత ప్రేమ నేను ఎవరిని ప్రేమించను అని కొంతమంది చెప్తారు. కానీ సంఘపరంగా వచ్చేసరికి, నాకు ఇతని మొహం చూడాలంటే నాకు ఇష్టం లేదు, ఈమె మొహం చూడాలంటే నాకు ఇష్టం లేదు, ఆమెతో మాట్లాడాలంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించి సంఘంలో ఉన్న విశ్వాసులను ప్రేమించలేదంటే నీవు దేవుణ్ణి ప్రేమించినట్లే. కాబట్టి దినాన అందరము ఐక్యత కలిగి బ్రతకాలి, అందరము ఐక్యత కలిగి జీవించాలి, ఐక్యత కలిగి ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు సంఘము అంటే దేవుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. గాడ్ విజిట్స్, దేవుడు వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అసలు దేవుడి ఆలయము, దేవుని స్థలము ఇదే. హల్లెలూయా. ఆయన నివసించు స్థలం ఇదే. ఇది నా చర్చు, సంఘము అంటే ఈ 4 గోడలు మాత్రం కాదు. ఈ సంఘము అంటే మన అందరము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి అబ్బా వీడు మంచి పొజిషన్లో ఉన్నాడు, తర్వాత ఇతను బాగా హీన పరిస్థితిలో ఉన్నాడు, దీన పరిస్థితిలో ఉన్నాడు. మనుషులైతే మనము అంత ఎత్తులో ఉన్నప్పుడు మన బాగా ప్రేమిస్తారు, మనము బాగా అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినప్పుడు మన ప్రేమించడం మానేస్తారు. ఇది దేవుడు ఒక కులాన్ని కానీ, మతాన్ని కానీ, లేదా ప్రాంతాన్ని కానీ, లేదా మనుషుల్ని కానీ విభేదంగా చూసే దేవుడు కాదు. కానీ నువ్వు అంత ఎత్తులో ఉన్నా, నువ్వు కింద పడిపోయినా దేవుడు ఒకే రీతిగా ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనందరము కూడా మంచి దుస్తులతో సంఘానికి చేరాం, మంచి దుస్తులతో దేవుని యొక్క చెంతకు చేరాం. అదే ఒక రాజుగారి గృహానికి నేనే ఉన్నాను, చినిగిపోయిన బట్టలు వేసుకొని మొహం అంతా నల్లగా మసిపూసుకొని వెళ్ళాను అనుకోండి,
రాజుగారికి అవమానం, ఆయన ఉన్న స్థలానికి కూడా అవమానం. రాజుగారి గదిలోకి, రాజుగారి ఈ యొక్క కోటలోకి ఈ మనుషుడేంటి ఇట్లా వచ్చాడు? కొంతమంది సంఘానికి కూడా అట్లాగే వస్తారు. దేవుని సంఘం అంటే వారికి చాలా చిన్న చూపు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో మీరు జాబ్ చేయాలి. జాబ్ చేయాలన్నప్పుడు మొట్టమొదటిగా మంచి జాబ్ ఎత్తుకున్నారు ఒక ప్రాంతంలో. తర్వాత మీ పిల్లలు ఎక్కడ చదువుకోవాలో మొత్తం మంచి స్కూల్ అని ఎతికి మంచి స్కూల్లో పెట్టారు. మంచి పని మనిషిని కూడా ఎత్తుక్కున్నారు. మొత్తం మీకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చుకున్నాక అప్పుడు చర్చిని ఎదుగుతారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఏమండి, ఎంతవరకు నిజమంటారు ఇది? మొత్తం అంతా మీకు కావాల్సిన ప్రతి పనిని ముగించుకుంటారు, చివరికి చర్చికి వస్తారు. ఇక్కడ పలానా చర్చ్ ఉంది, సురేష్ బాబాయ్ గారి చర్చ్ ఉంది, ఓకే ఈ చర్చికి మనం వద్దాంలే అంటే దే ఆర్ గివింగ్ లీస్ట్ ప్రయారిటీ. అంటే సంఘానికి ఏంటంటే బాగా చాలా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సంఘం అంటే వాళ్ళకి అంత చిన్న చూపు. ఈ దినమున సంఘం అంటే అటువంటి స్థితిలో ఉండకూడదు. కానీ ఏ పరిస్థితుల్లో అయినా మనం ఎక్కడికి వెళ్ళినా మన ముందు ఉండవలసింది ఫస్ట్ చర్చ్, సంఘము మన ముందు ఉండాలి. హల్లెలూయా. నీకు బాగోపోతే వచ్చేది సంఘం, నీకు బాగోపోతే వచ్చేది నీ సంఘ కాపరి, నీకు బాగోపోతే నిన్ను ఆదుకునేది నీ సంఘములో ఉన్న ఏ బిడ్డ అయినా కావచ్చు. కానీ నీ సంఘాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టడం మానద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నా సంఘాన్ని మాత్రం ఎవరు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు మనని, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఉచితంగా ప్రభు మనకు కొన్నాడు, ఉచితంగా ప్రభు మనని ఇది నన్ను కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా సంఘం అంటే చిన్న చూపు కాదు, సేవకులు అంటే చిన్న చూపు కాదు. కాబట్టి ప్రభు వారిని ఏర్పరచుకున్నాడు. ఆయన నడిపిస్తున్న సంఘం ఇది, ఆయన వధువు సంఘం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మన మధ్యలో దేవుడు నడవాలని మనం ఆశించాలి. కానీ దేవుడు వస్తాడులే, దేవుడు వెళ్తాడులే అనే ఆలోచన మనలో ఉండకూడదు. ఇది నన్ను ప్రభు మనతో ఉన్నాడు, ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఒక పెళ్ళికి వెళ్ళాలన్నా, ఒక పండుగకు వెళ్ళాలన్నా, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళాలన్నా చాలా మంచిగా మనము ముందుగానే ప్రిపేర్ అయిపోయి వస్తాం. ముందుగానే చెప్తాం, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను మంచిగా డ్రెస్అప్ అవ్వాలి, నేను పండగకి వెళ్ళాలి, మంచి డ్రెస్ కొనుక్కోవాలి, నేను మంచి పెళ్ళికి వెళ్ళాలి, మంచి దుస్తులు కావాలి, నేను ఈరోజు చర్చికి మానను, చర్చికి రాను, చర్చికి మానేస్తున్నా. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పెళ్ళికి వెళ్ళినా, లేదా మనం ఏ పండగకు వెళ్ళినా, ఏదైనా చుట్టాల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కి వెళ్ళినా మనం ముందుగానే సిద్ధపడతాం. ముందుగా ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలి అని మనం ముందుగానే సిద్ధపడతాం. అదే ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నాను, సంఘానికి వెళ్ళాలి అని మనము ముందుగానే సిద్ధపడుతున్నామా? ఇది నన్ను ఈ ప్రశ్న మీలో ఉంచుకోండి. మనము సంఘానికి వెళ్ళాలంటే ముందుగానే సిద్ధపడుతున్నామా? ఆ సమయాన్ని మనం ఇస్తున్నామా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ముందుగానే ఉంటాం. నేను ఒక కొటేషన్ చదివాను. ఆ కొటేషన్ ఏంటంటే, ఆదివారము మనము సంఘంలో అందరము కూడా కూడుకొని ప్రభునామాన్ని స్తుతిస్తాం. ఆ రోజంట మనం చెప్పవలసిన మాట ఏంటంటే, నాకు పని ఉంది మందిరానికి రాలేదు అని చెప్పటం మానేసి, నాకు మందిరానికి వెళ్ళే పని ఉంది అందుకని నీ పనికి నేను రాను అని చెప్పాలి. అర్థమైందా? అయితే ఈ మాట ఎప్పుడు మీ హృదయంలో ఉంచుకోండి. ఆదివారమే కొంతమందికి డబ్బులు ఎక్కువ వస్తాయి అని పనికి వెళ్తారు. నాతో పాటు నా స్నేహితుడు కూడా కటింగ్ చేస్తాడు, తల పని. కానీ ప్రతిరోజు పని ఉంటుంది కానీ అంత డబ్బు రాదు. అన్న, ఆదివారమే నాకు బాగా డబ్బు వస్తుంది, ఆదివారమే మంచి బిజినెస్, నేను చర్చికి రానన్నా అన్నాడు. తమ్ముడు, ఒకవేళ కానీ నువ్వు ఇలా చేస్తే నీ షాపు పడిపోద్ది, నీకు వచ్చే డబ్బు రాదు. ముందు నీ సమయాన్ని దేవునికి కేటాయించు. ఈ షాప్ ఏంటి, దీనికన్నా మంచి షాప్ ప్రభు ఇస్తాడని చెప్పా. హల్లెలూయా. కాబట్టి మనము సంఘానికి వచ్చేటప్పుడు ముందుగానే సిద్ధపడి రావాలి. అంటే సంఘానికి వచ్చేటప్పుడు మనకి ఎలా అనిపించాలంటే, అక్కడ ఒక అగ్ని మండుతుంది. దైవజన నోట ద్వారా కానీ లేదా పాట ద్వారా కానీ ప్రభు నన్ను ఆదుకుంటున్నాడు. అసలు చర్చికి వెళ్తే నా మనస్సు ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది అని ముందుగానే మనము సంఘానికి సిద్ధపడి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్ అంటే కొంతమందికి థియేటర్ లాగా ఉంటుంది.
కుర్చీల్లో కూర్చొని కింద కూర్చొని నేను ఒక సంఘానికి ఇలాగే వెళ్ళినప్పుడు ఆరాధన చేయమని ఇన్వైట్ చేస్తే ఆరాధన చేస్తున్నాను. దానికి ముందుగానే చెప్పేసి, ఎందుకంటే నాకు ఉన్నట్టు చెప్పడం అలవాటు, ఎవరేమనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి చెప్పాను, నేను ఆరాధన చేసేటప్పుడు మీరు ప్రభు యొక్క ప్రెజెన్స్ని, ప్రభు మనతో ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో ఉంది అని మనం ఆరాధన చేయాలి. అది ఎక్కడో కాదు, సేవకుల కూటంలోనే. వాళ్ళకి చెప్పాను, అయ్యగారులండి మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు మాత్రము ఆరాధన చేసేటప్పుడు ఇలా ఉండొద్దండి, మీరు మాత్రం ఆరాధన చేసేటప్పుడు ఇలా చూడొద్దండి అని సేవకుల మీటింగ్లో చెప్పాను. అలాగే ఈ యొక్క కృతజ్ఞత కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఇటువంటి కూడికల్లో కూడా చెప్పాను. అసలు ఆరాధన అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఒక పాట పాడేసి మనం చేతులు ఎత్తేసి మనం ఆరాధన చేసేసి బిగ్గరగా పాటలు పాడితే అది ఆరాధన అనుకుంటున్నారా? అసలు నిజమైన ఆరాధన అంటే ఏంటో తెలుసా? మన హృదయము దేవుని యొక్క హృదయము కలవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్పిరిట్ టు స్పిరిట్ యూనియన్ అనేది ఉండాలి. అది నిజమైన ఆరాధన అని నేను అంటాను. సంఘంలో ఆరాధన చేసినా, కుటుంబంలో ఆరాధన చేసినా, లేదా రోడ్డు మీద ఆరాధన చేసినా, ఒకవేళ నీ హృదయము ఆయన హృదయము కలిసినట్లయితే అది నిజమైన ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క సైన్యం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనందరము కూడా దేవుని యొక్క సైన్యం. మనము ఆడియన్స్ మాత్రం కాదు, కూర్చునే వారం కాదు, విని వెళ్ళిపోయే వారం కాదు. మనం ఈరోజు దేవుని యొక్క సైన్యం. మనం యుద్ధ వీరులం. మన ముందు ఆయన యుద్ధం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపవాదిగాడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈ సంఘంలో విశ్వాసాన్ని పడేయాలి, ఎప్పుడు ఈ సంఘాన్ని కోల్చాలి, ఎప్పుడు ఈ సంఘాన్ని ఆపేయాలి. కానీ పేతురుతో దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట చెప్తున్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, సంఘము ఎలాగుండాలంటే తంతే పాతాళలోక ద్వారములు కూడా ఇరిగిపోవాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే కదా, ఆదిమ సంఘాల్లో మైక్రోఫోన్లు లేవు, ఏసీలు లేవు, ఫ్యానులు లేవు, ఏమీ కూడా లేవు. కానీ వారు ప్రపంచాన్నే తలకిందులు చేశారు. ఇది మనము కూడా అటువంటి వారంగా మనం నిలవాలి. హల్లెలూయా. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఉంది, మంట లేదు, ఏం లేదు. మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, మైకా ఉంది, తర్వాత కావాల్సిన కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంట మనలో లేదు. కానీ ఈ రోజు నుండి అది పుట్టునుగాక. హల్లెలూయా. మనలో మంట రగలాలి. మనలో ఎలాగుండాలంటే, అసలు చర్చికి వచ్చినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు, అపవాదిగాడు ఒకవేళ కానీ నా ఎదుట నిలబడితే అన్ని ఒక్క గుద్దులో గుద్ది అన్ని చంపేయగల శక్తి నాకు దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ సంఘము బండ మీద కట్టబడిందని నేను విశ్వసిస్తున్నా. ఈరోజు ఎవరు ప్రార్థించినా, ఎవరు ఆరాధన చేసినా, ఎవరు దేవుని సువార్త వివరించినా పాతాళలోక ద్వారములు మన ఎదుట నిలవబడటానికి వీల్లేదు. పగిలిపోవాలంతే, విరిగిపోవాలంతే. ఇది నా ప్రభు ఆ శక్తి మనకిచ్చాడు. నేను అసలు పనికిరాని వాడిని అనుకున్నా, హీనుని అనుకున్నా, దీనుని అనుకున్నా, కానీ ఇక్కడ నిలబెట్టాడు. అంత గొప్ప శక్తి ప్రభువుకు లేదా? అంత గొప్ప బలము ఆయనకి లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సాతాను భయపడేది, అబ్బా వీళ్ళు పెద్ద చర్చి కడుతున్నారే, చాలామంది విశ్వాసులు ఇలా వస్తున్నారే అని ఆడు భయపడేది అక్కడ కాదు. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేటప్పుడు గడగడ వణికిపోతాడు, అక్కడ భయపడతాడు. చూడండి, ఈరోజు మోకాళ్ళ ప్రార్థన అనేది కూడా మనకు అవసరమే. ఎప్పుడైతే మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తామో సాతాను గడగడ వణికిపోతాడు, భయం పుట్టిద్ది. వాడికి మన దగ్గరికి రాలేడు, మన దరి చేరలేడు. ఎందుకంటే మన ఎదుట ఆయన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక ఓడలో ప్రయాణం అవుతున్నాం, మనందరం, మీతో పాటు కలిసి నేను కూడా. ఆ ఓడలో ప్రయాణం అవుతున్నప్పుడు మనది మామూలు ఓడ కాదు,
మామూలుగా వెళ్ళే ఓడ కాదు. మనది యుద్ధ వీరులం, యుద్ధ శూరులం, ఒక సైన్యముగా మనం ఒక ఓడలో వెళ్తున్నాం. వెళ్తున్న ప్రయాణంలో అనేక శోధనలు వచ్చినాయి, అనేక పోరాటాలు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్నవారు ఒక్కరు కూడా భయపడటానికి వీల్లేదు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, ఆయన నీ సహాయము చేయువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తోడుగుండే దేవుడు. మనం ఏ పరిస్థితిలో కృంగిపోయామో, ఏ పరిస్థితిలో అయితే జారిపోయామో అక్కడే నిలబెడతాడు. ఒకవేళ ఈ యొక్క ఆలోచన లేదా ఇటువంటిది ఒకవేళ మీ హృదయంలో ఉందేమో, అయ్యో నేను ఇంకా పడిపోయాను, ఇంకా లెగలేకపోతున్నాను, ఇటువంటి స్థితిలో ఉన్నాను, ప్రభువా నన్ను ఆదుకో. ప్రభు మిమ్మల్ని పరీక్షలో ఉంచారు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, పరీక్ష రాస్తున్నప్పుడు అక్కడ రాసే వాళ్ళందరూ సైలెంట్గా రాస్తారు, అక్కడ ఉన్న టీచరు సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఒక పరీక్ష జరుగుతుంది. ఇది చాలామంది అంటారు, ఒకవేళ నీవు దేవుడవైతే నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉండాలి? ఒకవేళ నీవు దేవుడవైతే నా అప్పులు ఎందుకు తీరకూడదు? ఒకవేళ నీవు దేవుడవైతే నా శ్రమ నువ్వు చూడట్లేదా అని చాలామంది ఆలోచనలు ఉంటాయి. కానీ మీ అందరూ ఒక పరీక్షలో ఉన్నాడు. తగిన సమయమందు ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు రాలేదేమో, రేపు వస్తుంది. ఇప్పుడు జరగలేదేమో, ఒక వారం తర్వాత జరుగుతుంది. ఇప్పుడు జరగలేదేమో, ఇప్పుడు అవ్వలేదేమో, ఒక నెల తర్వాత అవుతుంది, సంవత్సరాల తర్వాత అవుతుంది. బట్ యూ విల్ గెట్ డబల్ పోర్షన్, రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం కూర్చొని షో చేయటానికో లేదా మనం ఇక్కడ కూర్చొని నవ్వటానికో కాదు ఇక్కడికి వచ్చింది. మనం యుద్ధం చేయటానికి వచ్చాం. మన ముందల యుద్ధ వీరుడు ఉన్నాడు. మనం భయపడద్దు, ఎన్నడూ భయపడద్దు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చెప్పాడు యెషయా భక్తుడితో, భయపడద్దయ్యా, దిగులు పడవద్దయ్యా, నేను నిన్ను బలపడుతున్నయ్యా, నీకు సహాయం చేసేవాడిని నేనేనయ్యా, నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకునివాడును నేనేనయ్యా, నువ్వు దేని విషయమై భయపడవద్దు. ఇదన్న ప్రభు అదే వాగ్దానం మనకు కూడా ఇస్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మనము భయపడటానికి వీల్లేదు. మరి దినాన్ని మీరు యుద్ధ వీరులా లేదా మామూలుగా కూర్చొని వెళ్ళేవాళ్ళ? ఏమండి, మీరందరూ యుద్ధ వీరులా? సైన్యంతో మీరు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, సంఘము అంటే, వధువు సంఘము అంటే ప్రభు ఆయన మనకిచ్చాడు, పవర్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, భక్తిని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన వాడు మనకి కావాల్సిన ఇవ్వలేడా? నువ్వు జ్ఞానవంతుడివి, అది నీకు ఎలా వచ్చింది? అది నీ వల్ల అయితే కాదు. ఇప్పుడు సంఘము కట్టబడాలని అయ్యగారు ఆశపడుతున్నారు. ఆ సంఘము కట్టబడాలంటే ఒకరి వల్ల అవుతుందా? ఒకవేళ దేవుడు తలుచుకుంటే అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనము ఆధారపడవలసింది దేవుడి మీదే. మనుషుల మీద ఆధారపడ్డామనుకోండి, ఈ సమయంలో చెక్కిస్తామంటారు, తర్వాత జారిపోతారు. ఈ సమయంలో ఆదుకుంటామంటారు, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. కానీ ప్రభు మాత్రం నిత్యం మనతోనే ఉంటాడు, నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ప్రతి సమయంలో ఆయన మనతో ఉన్నాడు. హల్లెలూయా. అసలు సంఘం అంటే ఒక అద్దం లాంటిది. సంఘం అంటే ఎటువంటిది? ఒక అద్దము లాంటిది, ప్రకాశించే వెలుగు లాంటిది. మనల్ని ఎవరైనా చూసినప్పుడు మనలో ఎవరు కనపడాలంటే మనలో యేసయ్య కనపడాలి. వా, ఎంత మంచి భక్తుడురా, వీళ్ళలో యేసయ్య కనపడుతున్నాడు, ఇతనిలో యేసయ్య కనపడుతున్నాడు, ఈమెలో యేసయ్య కనపడుతున్నాడు. ఇది మనల్ని చూసినప్పుడు మనలో దేవుడు కనపడాలి. హల్లెలూయా. చూడండి, ఒకవేళ మనం శుభ్రంగా ఉన్నట్లయితే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అద్దం ఉంది, ఆ అద్దంలో మనల్ని చూస్తున్నారు, లేదా మనమే అద్దాన్ని చూస్తున్నాం. ఒకవేళ దేవుడి మహిమ నాలో ఉంటే ఆ అద్దంలో నుండి దేవుడి మహిమ నాలోకి వస్తుంది. ఒకవేళ నేను శుభ్రంగా నీతిగా ఉంటే, ఒకవేళ నాలో అపవిత్రమైన కార్యాలు ఏమైనా ఉన్నా, పాపం ఏదైనా ఉన్నా, నేను అద్దం ఎదుట నిలబడినప్పుడు ఆ మహిమ నాలోకి రాలేదు. కాబట్టి ఈరోజు మనలో మహిమ కనపడాలంటే మనలో ఒక పాపము కూడా ఉండకూడదు, మనలో అపవిత్రత ఉండకూడదు, మనము నిందించే వరము ఉండకూడదు, శపించే వరము ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా ప్రభు మాటలు పలికే వరముగానే ఉండాలి. హల్లెలూయా. ఇది మనము నేను ఒకరికి కనపడితే నాలో యేసయ్య వెలిగే ప్రకాశించే వెలుగు కనపడాలి. ఒకవేళ నిన్నెవరైనా చూస్తుంటే నీలో ప్రకాశించే వెలుగు కనపడాలి.
ఒకవేళ అది కనపడాలంటే నువ్వు శుభ్రంగా, నీతిగా, భక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ శుభ్రంగా లేకపోయినా పర్వాలా, దేవుడు దాన్ని శుభ్రం చేస్తాడు. ఇప్పుడు ఒక మురికిగా ఉన్న ఒక గిన్నె ఉంది, దాంట్లో ఎవరైనా టీ పెట్టుకుంటారా? టీ పెట్టుకోరు. దాన్ని ఏం చేస్తారు? శుభ్రం చేస్తారు. శుభ్రం చేయకుండా టీ ఎవరో బెటరు. అది వంగిపోయిన గిన్నె అయినా, తర్వాత మడతలు పడిపోయిన గిన్నె అయినా, తర్వాత కొద్ది కోసుకుపోయిన గిన్నె అయినా, ఏ గిన్నె అయినా మురికి గుండె దాన్ని శుభ్రంగా చేసి, నాకు ఇంకో గిన్నె లేదుగా, ఆ గిన్నెలోనే టీ, ఆ గిన్నెలోనే కాఫీ, ముందుగానే దాన్ని శుభ్రం చేస్తాం. అది ఎట్లా ఉన్నా ఈ దినము దేవుడు కూడా మనం ఎలాగున్నా ప్రభు మన శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మా మామ ఒక మాట చెప్పాడు, దైవజనుడు, నువ్వు జీరోరా అన్నాడు. బైబిల్ కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వు జీరోరా అన్నాడు. అప్పుడు నాకు ఎక్కలేనంత కోపం వచ్చింది. నన్ను జీరో అంటాడా? నాకు అంత నాలెడ్జ్ ఉంటే అన్న. నిజంగానే నేను జీరోనే. యేసయ్య లేనప్పుడు నా జీవితం అంతా జీరోనే. కానీ దేవుని నేను ఒక్కసారి పట్టుకున్నాక ఆకలేకపోతున్నా. ప్రభు నన్ను ఆపట్లా. ఒకవేళ అది మీరైనా మీ జీవితంలో ఏది లేదని భావిస్తున్నారేమో, మీరు దేవుణ్ణి పట్టుకొని ఉండండి, దేవుణ్ణి ఆనుకొని ఉండండి. ఇక అసలు అది మీ దరే చేరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘముగా మనందరం ఇక్కడ కూడి ప్రభువుని స్తుతిస్తున్నామంటే, ఆయన నామాన్ని గణపరుస్తున్నామంటే ఇది కేవలము ప్రభు ఇచ్చిన ధన్యత, ప్రభు ఇచ్చిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారంటే మీలో మరి యేసయ్య కనపడుతుందా, లేదా మీ యాటిట్యూడ్ కనపడుతుందా? మీలో ఉన్న గర్వము, మీలో ఉన్న పౌరుషం, మీలో ఉన్న కోపం కనపడుతుందా, లేదా మీలో యేసయ్య కనపడుతున్నాడా? ఈ ప్రశ్న మీలో ఉంచుకోండి. ప్రభువా, ఒకవేళ నాలో ఈ రోషము, ఈ పగలు, ఈ కక్షలు, ఈ కుతంత్రాలు ఇవన్నీ నాలో ఉన్నాయేమో, ఇప్పుడే ప్రభువా ఇవన్నిటిని నీవు తీసివేయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లెటస్ రిజాయిస్. ప్రభువునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి, ప్రతిదినము ఆనందించాలి, ప్రతి సెకండ్ ఆనందించాలి. ఒకవేళ కానీ మీరు ఇంటికి వెళ్ళి నాకు చూసుకోండి, గూగుల్లో కొట్టి ఈరోజు చనిపోయిన వారు ఎంత అంటే లక్షల్లో వస్తుంది సంఖ్య. మనం ఈరోజు ఇలాగ సజీవంగా ఉన్నామంటే అది దేవుని కృప కాదా? ఇలా బ్రతికున్నామంటే దేవుని కృప కాదా? కాబట్టి సంఘముగా మనం అందరము ఐక్యత కలిగి బ్రతకాలి. కాబట్టి దేవుడు తన సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా తన రక్తం ఇచ్చి కొన్నాడు. రెండోది, మనందరం కూడా ఒక యుద్ధ వీరుల వల్లే ప్రభువు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నాలుగోది, ప్రతిదినము ప్రభువులో ఆనందించే వ్యక్తులుగా మనం ఉండాలి. నాలుగవది, ఎన్నడూ కూడా మనలో పాపము అనేది కనపడకూడదు. ప్రతి దినము కూడా మనము సిలువేసుకోవాలి. నాలాగా అసలు నిజమైన లేదా దేవునిలా మనం బ్రతకాలంటే రోజు సిలువేసుకోవాలి. అది మనం మొయ్యలేం. కాబట్టి కొద్దిగన్నా మోద్దాం. ప్రభువా, ఇప్పటినైనా నేను మారుతానయ్యా, ఇప్పటినైనా నేను భక్తిలోకి వస్తానయ్యా, ఇప్పటినైనా సంపూర్ణమైన ఆరాధన నేను చేస్తానయ్యా. ఈ ఆలోచనలు మనలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకి మంచి ఇల్లు ఉంది, ఈయనకి మంచి బలం ఉంది, ధనం ఉంది అని ప్రభువు రావట్లా. రెండోది, పెద్ద చర్చ్ ఉంది అని ప్రభువు రావట్లా. మన హృదయము దేవుని ఆలయమై ఉంది, అందుకని ప్రభు త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఇవి ఉంటే తర్వాత పోతాయి. ఏమండి, ఇప్పుడు ఉంటే తర్వాత పోతాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అది నిత్య ఆనందం. నేను చెప్తాను, ఈ ఒక్క మాట ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఇక్కడ ఉన్నారనుకోండి, మీరే చెప్పండి, ఇక్కడ ఉంటే మీకేంటి? ఇక్కడ ఉంటే బాధలు, రెండోది శ్రమ, తర్వాత అప్పులు కట్టాలి, బాకీలోడు వస్తే ఇబ్బంది పడాలి, తర్వాత పిల్లల్ని చదివించాలి, స్కూల్ ఫీజుల కోసం కష్టపడాలి, మన జీవిత విధానం కోసం కష్టపడాలి, తిండి కోసం కష్టపడాలి, బండిలో ఆయిల్, కార్లో ఆయిల్, ప్రతి దానికోసం మనం శ్రమ పడాల్సిందే. కానీ ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇక ఏ శ్రమలు ఉండవు, నిత్యం ఆనందం, నిత్యం సంతోషమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నామంటే అన్నీ పడాలి. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఎవరికి కూడా సంపూర్ణంగా సంతోషంగా బ్రతికే హృదయం ఇవ్వలేదు, కానీ కష్టంగా బ్రతికే హృదయమే ఇచ్చాడు. కానీ దానిలో ఒక మేలు దాచి ఉంచాడు. ఆ మేలు కోసమే మనం బ్రతకాలి దినాన. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నేను చచ్చిపోతా, నాకు ఎగ్జామ్లో మార్క్స్ రాలా, నేను చచ్చిపోతా,
మా నాన్న నన్ను తిడుతున్నాడు, ఈ ఆలోచనలన్నీ ఉంటాయి. చనిపోవటం వల్ల ఉపయోగం లేదమ్మా, చనిపోవటం వల్ల ఉపయోగం లేదన్నా. బ్రతికి మనము దేవుని కోసం మనం బ్రతకాలి, దేవుని సువార్త తెలియజేయడం కోసం మనం బ్రతకాలి. ఆయన కోసమే మన జీవితం, నా కోసమే ఆయన, ఆయన కోసమే నేను. హల్లెలూయా. ఈరోజు బ్రతుకుతున్నామంటే నేనైతే చెప్తున్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నా బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృపే. నేను ఇలా నిలబడ్డానంటే దేవుని కృపే. ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుని కృపే. కారు తోలుతో వచ్చేటప్పుడు కూడా అనుకున్నా, బాబో వాక్యం చెప్పాలి, బలం ఏదయ్యా, జలుబు, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. కానీ అయ్యగారు పైకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టారు. ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీవే, నేనైతే మానవున నా ఆలోచన ప్రకారం నేనైతే మాట్లాడలేను, నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపించయ్యా అనుకొని చర్చిలోకి వచ్చిన ప్రార్థన చేసుకున్న, ప్రభువా బలాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు. నేను చెప్తున్నాను, నాలో ఉన్న తలనొప్పి పోయింది, కాలు నొప్పులు పోయినాయి, చేతుల నొప్పులు పోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సంఘం అంటే. ఈరోజు ప్రార్థనా యోధులు మన సంఘంలో లేవాలి. ఈరోజు బలముగా ఆరాధన చేసేవాళ్ళు మన సంఘంలో లేవాలి. ఇతరులు చూసి సిగ్గుపడాలి, మేము ఇలా చేయలేకపోతున్నాం, మేము ఇలా ఆరాధించలేకపోతున్నాం, మేము ఇలా పాటలు పాడలేకపోతున్నాం అని మన సంఘాన్ని చూసి సిగ్గుపడేటట్లు మనం జీవించుదుము గాక. హల్లెలూయా. మరి ఈరోజు చెప్పండి, మీరు వెలుగుచున్న దీపాలా? మీ బుడ్డిల్లో నూనె ఉందా? లేదా బుద్ధి లేని కన్యకల వలె మీరు ఇంకా నిద్రపోతానే ఉన్నారా? కన్యకలు ఉన్నాయి బైబిల్లో, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. 5 కన్యకలేమో చక్కగా దేవుడు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాయి, దేవుడు ఎప్పుడు వస్తాడా అని. 5 కన్యకలేమో రెస్ట్ తీసుకుంటున్నాయి, బుడ్డెల్లో నూనె లేదు, దీపం వెలగాలి. అవేమో చక్కగా వెళ్ళిపోయినాయి. 5 కన్యకలు వెళ్ళిపోయినాయి, ఇంకొక 5 కన్యకలు వేచి చూస్తున్నాయి నూనె కోసము. అడిగినాయి, లేదు, ప్రభువు వచ్చాడు, క్లోజ్ అయిపోయింది డోరు. ఇది నన్ను మనము కూడా ఒకవేళ నూనె లేని దీపాల వలె వెలుగుతున్నామేమో, పరిశుద్ధ గ్రంథం అనే వెలుగు మనలో ఎప్పుడూ నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినం నేను చెప్తున్నాను, మనం ఎప్పుడు వెలుగుతున్న వారి వలె, వెలుగుతున్న దివిటీల వలె మనము వెలగాలి. మనలో ఒక ఫైర్ కనపడాలి. నన్ను చూస్తే లేదా మిమ్మల్ని చూస్తే ఒక ఫైర్, మండుతున్నాడు రా దేవులో, మండుతున్నాడు రా దేవుణ్ణి ఆరాధించడానికి, సిగ్గుపడట్లేదురా, కలత చెందట్లేదురా, ఎవరేమనుకుంటారు అనుకోవట్లేదురా. మీరు కూడా ఇవాళని మీరు ఆరాధించేటప్పుడు నా పక్కన ఏమనుకునిద్ది, నా ఎదురన్న ఏమనుకుంటాడు, నేను పాట పాడితే ఎట్లా ఉంటుందో, లేదా నేను ఆరాధన చేస్తే నన్ను ఏమైనా అనుకుంటారేమో, ఇవన్నిటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నేను యేసయ్య కోసం ఆరాధన చేస్తానని చేయండి. నా పక్కన ఎవరున్నారు, నీ పక్కన ఎవరున్నారో నీకు తెలియదు, నీ పక్కన నిన్ను చూస్తున్నారో నిన్ను గమనిస్తున్నారు, ఇవాళ వస్తారు తర్వాత వెళ్ళిపోతారు. కానీ నీకున్న భక్తిని మాత్రం విడిచిపెట్టవద్దు, నీకున్న స్థిరత్వాన్ని మాత్రం కోల్పోవద్దు. ఇది మనం భక్తి బాగా చెయ్యాలి, శక్తివంతంగా ప్రభువులో మనం నడవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు జవాబు, దేవుడు ఒకవేళ ఈ సంఘానికి వస్తే ఇది నా వధువు సంఘము అని ఎత్తబడతామా, లేదా ఆయన కన్నీళ్ళు విడిచి వెళ్తాడా? కాబట్టి ఒకవేళ ఇటువంటి ఈ ప్రశ్నను మీలో ఉంచుకొని ఇంకా ఏదన్నా మనలో మార్పు రావాలంటే అది ప్రభువే తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినం నుండి మీరు కూడా భక్తిలో కొనసాగండి, సేవకులకు సహకారిగా ఉండండి. ఒకవేళ మిమ్మల్ని చూసి వీడికి పనేమి లేదేమో, వీడికి ఇంకేం పని లేదేమో, ఎప్పుడు పాస్టర్ గారు అనగాలి, ఎప్పుడు చర్చి అంతా తిరుగుతాడు అని కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళే అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ముందుకు వచ్చి పాటలు పాడటానికి, ప్యాడ్ కొడటానికి, కీబోర్డ్ కొడటానికి, వీటన్నిటికీ నేను ముందుగా ఆకర్షితున్నై వచ్చాను అనుకో, కొంతమంది ఆలోచనలు ఎలాగుంటాయి అంటే, వీడికేం పని లేదేమో ముందుగానే వస్తున్నాడు, మీకు రివార్డ్ ఇప్పుడు దొరకలేదేమో, పైన మాత్రం కంపల్సరీ రివార్డ్ మీకు దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మనుషుల్ని చూసి మాత్రం మీరు కృంగిపోవద్దు, మనుషుల్ని చూసి మాత్రం మీరు బాధపడవద్దు. మీకు రివార్డ్ ఒకవేళ ఇప్పుడు దొరకకపోయినా, దానికి ఆన్సర్ ఇప్పుడు మీకు దొరకకపోయినా, మీరు ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం 2 దీవెన, మంచి రివార్డ్ ప్రభు మీకోసం దాచి ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి యూత్ కూడా, యవనస్తులు కూడా ఈ బర్డెన్ని క్యారీ చేయండి, ఈ సువార్తను మీ మీద వేసుకోండి, ఈ సువార్త భారమును మీ మీద వేసుకోండి. ప్రతిదినము ఆయన సువార్తను వెల్లడిపరచండి. నేను ప్రతిరోజు ఒక్కరికన్నా ఏదో ఒక మాట దేవుని వాక్యం చెప్పే పడుకుంటా.
ఇది మాత్రం నిజంగా దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను. ఒక్కరోజు కూడా నేను ప్రభువుని గురించి తెలియచేయని రోజు లేదు. ఆయన గురించి తెలుసుకున్నాక ఫోన్లో అయినా లేదా మాట్లాడుతూ అయినా ఒక్క మాట అన్న యేసయ్య గురించి చెప్తాను నేను. మరి ఇవాళ నేను కూడా ఒకవేళ మీలో అలవాటు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇవాళ నిన్న ఒక్క మాట యేసయ్య కోసం, ఒక్క మాట యేసయ్య గురించి చెప్పండి. వాళ్ళలో కూడా మీరు మార్పు చూస్తారు. హల్లెలూయా. ఇది నుండి మీరు కూడా దేవుని యొక్క వధువు సంఘం వలె మారుదురుగాక. ఆయన వచ్చినప్పుడు అందరం ఎత్తబడుదుము గాక. ఎవరు వీడియో పడటానికి వీలేదు. ఆయన వచ్చినప్పుడు అందరం ఎత్తబడాలి. ఆయన వస్తున్నాడు, తెల్లటి గుర్రం మీద మెరుస్తూ వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. అత్యంత ఆరాధన మనం చెయ్యాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక ఆత్మనైనా మేము రక్షించాం అన్న వాళ్ళు ఉంటారు చూసారా. ఒక ఆత్మనైనా నా ద్వారా నేను తీసుకొచ్చాను. ఒకవేళ ఆ సంతోషం మీలో గుర్తించలేకపోయారేమో. ఒక ఆత్మ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆకాశంలో దేవుని యొక్క సన్నిధానంలో అత్యంత ఆరాధన దేవదూతలు చేస్తాయి. ఒక ఆత్మ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అత్యంత ఆరాధన దేవదూతలు చేస్తాయి. కాబట్టి ఈ దినం నుండి మనందరము కూడా ఒక యుద్ధ వీరులు వలె మారుదుము గాక. మనలో దేవుని యొక్క మంట పుట్టుదును గాక. మనము కూడా వెలిగే వారముగా ఉండును గాక. ఆయన కృప ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినము నీ రీతిగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని రెక్కల చాటున భద్రపరిచి ప్రభువా, అత్యంత కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నువ్వెంతగానో గొప్ప దేవుడవు నాయనా. నువ్వు ఉన్నవాడవు, అనువాడవు, ఎల్లప్పుడూ తోడే నిలిచే దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. అయ్యా ప్రభువా, ఈరోజు క్షేమముగా ఉన్నామంటే నీ కృప, బలముగా ఉన్నామంటే నీ కృప, ఆరోగ్యముగా ఉన్నామంటే నీ కృప ప్రభువా. మేము ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు తండ్రి మా హృదయంలో మంట కలిగిన హృదయము వలె మేము మారడానికి సహాయం చేయని ప్రభువా. మాలో ఆ మంటను నీవు పుట్టించిన ప్రభువా. అపవాది తలుపులు తండ్రి మేము తన్నటానికి సహాయం చేయండి. మా ప్రార్థన ద్వారానైనా ఆ పాతాళ లోక ద్వారములనైనా తెంపబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనుని బట్టి, తల్లిగారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న ఈ యొక్క భారభరితమైన పరిచర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేస్తున్న పరిచర్యలో నూరంతల దీవిన ఆశీర్వాదం వారికి అనుగ్రహించిన ప్రభువా. దీనికైనా ప్రభువా విస్తారమైన పరిచర్యను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రభువా, నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి ప్రభువా మరొకసారి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ సంఘమునంతటిని కూడా తండ్రి నీ చేతులుగా అప్పేస్తూ ప్రతి విషయంలో నీవే వారిని నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ కూడా మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేసుకున్నాను అయ్యగారికి.